చాలు రక్షణకు మార్గము, అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసు రాజు రాకమానున, తెస్తానన్న బహుమానం తేకమానున. వస్తానన్న యేసు రాజు రాకమానున, తెస్తానన్న బహుమానం తేకమానున. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పరమున ముందురు నమ్మిన వారందరూ, కనురెప్ప పాటున కడబూర మోగగా పరమున ముందురు నమ్మిన వారందరూ. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు, నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. అందుకే నమ్ముకో యేసయ్యను, చేరు పరలోక రాజ్యము. అందుకే నమ్ముకో యేసయ్యను, చేరు పరలోక రాజ్యము. వస్తానన్న యేసు రాజు రాకమానున, తెస్తానన్న బహుమానం తేకమానున. వస్తానన్న యేసు రాజు రాకమానున, తెస్తానన్న బహుమానం తేకమానున. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసు రాజు రాకమానున, తెస్తానన్న బహుమానం తేకమానున. వస్తానన్న యేసు రాజు రాకమానున, తెస్తానన్న బహుమానం తేకమానున. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. తర్వాత ఆవగింజంత విశ్వాసం చిన్నపిల్లలు, ఆవగింజంత విశ్వాసము చిన్నపిల్లలు.
యేసయ్య విశ్వాసం నాలో విశ్వాసము దేవని సన్నిధి నీవు నేర్చుకో. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసు మేము నమ్మేంతగా. చిన్న బిడ్డలు చక్కగా వేశారు. మీరందరూ కూడా చప్పట్లు కొట్టినందుకు మీ అందరికి వందనాలు. తర్వాత పరవశించి పాడాలి గర్ల్స్. త్వరగా రావాలి. పరవశించి పాడవే శాంతి.
చప్పట్లు పెట్టినందుకు మీ అందరికీ వందనాలు. తర్వాత వేడుక సాంగ్ బాయ్స్ త్వరగా రండి. లోకానికి సంబరం సంబరం చేద్దామా మనమందరం
వెలిసెను చూడు నీలో నేడు క్రీస్తు పుట్టెను మనకు లోకానికి వెలుగు తార వెలిసెను చూడు నీలో నేడు క్రీస్తు పుట్టెను మనకు లోకానికి వెలుగు వేడుక ఘన వేడుక వేడుక క్రిస్మస్ వేడుక వేడుక ఘన వేడుక వేడుక క్రిస్మస్ వేడుక తానే నానే తానే నానే తానే నానే తననానే 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 మీ అందరికి వందనాలని చప్పట్లు కొట్టినందుకు ఓపికతో ఉన్నందుకు కూడా మీ అందరికి వందనాలు. తర్వాత పశువుల పాకాలు వస్తాను. ఇంకా 2 పాటలు స్కిట్టే ఉందండి, దయచేసి ఎవరు వెళ్ళొద్దు. పశువుల పాకాలో మరియమ్మ గర్భాన పశువుల పాకాలో మరియమ్మ గర్భాన రారాజు పుట్టాడు మన యేసు దేవుడు లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు రారాజు పుట్టాడు మన యేసు దేవుడు లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు పశువుల పాకాలో మరియమ్మ గర్భాన పశువుల పాకాలో మరియమ్మ గర్భాన రారాజు పుట్టాడు మన యేసు దేవుడు లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు రారాజు పుట్టాడు మన యేసు దేవుడు లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు.
రక్షించు ప్రేమతో నన్ను ఆదరించు కొత్త జీవితం నాకిచ్చు ప్రేమతో నన్ను ఆదరించు కొత్త జీవితం నాకిచ్చు మన కొరకే వచ్చాడు మన యేసు దేవుడు లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు రారాజుగా పుట్టాడు మన యేసు దేవుడు లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు పశువుల పాకాలో మరియమ్మ గర్భాన పశువుల పాకాలో మరియమ్మ గర్భాన రారాజుగా పుట్టాడు మన యేసు దేవుడు లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు రారాజుగా పుట్టాడు మన యేసు దేవుడు లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు ప్రాణాన్ని అర్పించుకొని రక్షించే రక్షకుడు ప్రాణాన్ని రక్షించే రక్షకుడు పశువుల పాకాలో మరియమ్మ గర్భాన పశువుల పాకాలో మరియమ్మ గర్భాన రారాజుగా పుట్టాడు మన యేసు దేవుడు లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు రారాజుగా పుట్టాడు మన యేసు దేవుడు లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు. పిల్లలు చక్కగా వేశారండి. మీ అందరు చప్పట్లు కొట్టండి. కొట్టినందుకు వందనాలు. ఇప్పుడు నా చిన్ని చేతులు, చిన్నపిల్లలు నా చిన్ని చేతులు ఆ పాట తర్వాత స్కిట్ ఉందండి. ప్రభునందు ప్రియమైనటువంటి ఈ సంఘస్థుల గ్రామస్తులందరికీ కూడా చిన్నబిడ్డలు ఎంతో ప్రయాసతో ఈ యొక్క ప్రోగ్రాం నేర్చుకున్నారు. దాదాపు పడింది. దయచేసి ఓపికగా కూర్చోండి. దీని తర్వాత స్కిట్ కూడా 10 నిమిషాలు అయిపోతే ముగించుకుందాం.
పూర్తి పేరండి నిజమైన క్రైస్తవుడు, నామకార్థపు క్రైస్తవుడు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, దయమయ, దయగల దేవ, నీకు వందనాలు. గడిచిన పోయిన సంవత్సరం నుంచి ఇప్పటివరకు కాచిన దేవ, అయ్యో నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ ఆరోగ్యము, నీ శక్తిని, నీ బలమును మాకిచ్చి ఇప్పటి వరకు సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు నీ నామానికి లెక్కలేని స్థితులు చెల్లించుకుంటూ యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. లత లత ఏం చేస్తున్నావే? నువ్వు లోపలికి రా. ఏం చేస్తున్నావే? ప్రార్థన జరిగి వాకింగ్ చదువుతున్నానే. ప్రార్థన చేసుకుంటూ వాకింగ్ చదువుతూ దేవుళ్ళో ఉంటాయి నా నిజమైన క్రిస్మస్. అవునా? లా 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 లా. ఏ- ఏం చేస్తున్నారే శైలు, లత? క్రిస్మస్ గురించి మాట్లాడుకుంటున్నామే. అవునా, మరి ప్లాన్స్ ఏంటి? కంగారు లేవా? దేవుళ్ళలోనే ఉండటమే క్రిస్మస్ అంట. అవునా, షాపింగ్లు, మేకప్లు, పిండి వంటలు ఇంకేం లేవా? అవి ఏం లేవంట. అవునా, సర్లే, రేపు నా ఇంటికి రండి. రేపు నేను నిజమైన క్రిస్మస్ చూపిస్తా. సరే. అబ్బా, ఏంటబ్బా ఈ రంగయ్య గాడు ఇంకా రాలేదు? రే రంగయ్య, నమ్మగారండి చెప్పండి. ఎక్కడ చచ్చారా? పక్కింట్లో క్రిస్మస్ జరుగుతుంటే చూడటానికి వెళ్ళానండి. ఏంటి, పక్కింట్లోనా? ఇవాళ మన ఇంట్లో చూడు నిజమైన క్రిస్మస్. సర్లే గాని తొందరగా పని కాని. గొప్ప గొప్ప అతిథులు వస్తున్నారు, తొందరగా పని కాని. ఇప్పుడు డోర్ సౌండ్ వస్తుంది. ఒరే రంగయ్య, డోర్ బెల్ మోగుతుంది, రేలు చూడరా.
ఏంట్రా అమ్మగారండి దగదగ మెరుస్తూ ఎవరు వచ్చారండి? దగదగ మెరుస్తూ ఎవర్రా? ఓ ఏసయ్య, మీరే ఏసయ్య, రండి ఏసయ్య, కూర్చోండి ఏసయ్య. వందనాలు ఏసయ్య. చాలా థ్యాంక్స్ ఏసయ్య, మీరు వచ్చినందుకు. ఒరే రంగయ్య, ఒరే రంగయ్య, అమ్మగారు ఏసయ్యకి ఏం కావాలో చూడరా. సరే అమ్మగారు. ఆగండి ఏసయ్య. ఏసయ్య ఏంటో నా వైపు ధ్యానంగా చూస్తున్నాడు. డోర్ సౌండ్ మళ్ళీ మోగుతుంది. ఒరే రంగయ్య, డోర్ బెల్ మోగుతుందిరా. అమ్మగారండి శక్ని గారు వచ్చారు. శక్ని గారు శక్ని గారా? శక్ని గారు రండి, చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. రండి కూర్చోండి. నా షూటింగ్లన్నీ మానుకొని వస్తే నాకు 2వ స్థానం ఇస్తావు, నేను వెళ్ళిపోతున్నా. వద్దు వద్దు శక్ని గారు, అమ్మో అసలే పేరున్న హీరోయిన్, 2వ స్థానం ఇస్తే వెళ్ళిపోతుందేమో. సర్లే ఏసైని అడుగుదాం. ఏసయ్యా, కొంచెం ఇటు జరగరా. రే రంగయ్య, రే రంగయ్య, శక్ని గారికి ఏం కావాలో చూడు. ఇదిగోండి శక్ని గారండి. శక్ని గారు మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకోరా. ఇదేంటి బూడిదే? అరే అది బూడి కాదురా, మేకప్ ఫౌండేషన్. ఒరే రంగయ్య, వచ్చిన క్యాష్లు ఎందుకురా ఇసుకిస్తావు? నువ్వు తొందరగా పని కాని. మళ్ళీ డోర్ సౌండ్ మోగుతుంది. ఒరే రంగయ్య, డోర్ బెల్ రా. అమ్మగారండి డాక్టర్ వచ్చాడు. డాక్టర్ ఎవర్రా? ఒరే డాక్టర్ కాదురా, డాక్టర్ రా. రండి డాక్టర్ గారు, వచ్చి కూర్చోండి. ఏంటి నా సర్జరీలని ఆపుకొని వచ్చినందుకు నాకు 3వ స్థానమా? నేను వెళ్ళిపోతున్నా. వద్దు వద్దు డాక్టర్ గారు, అమ్మో అసలే పేరున్న డాక్టర్ సర్జరీలన్నీ మానుకొని వచ్చి నా ఇంటికి వచ్చారు. 3వ స్థానం ఇస్తే వెళ్ళిపోతారేమో. సర్లే ఏసైని అడుగుదాం. ఏసయ్యా. ఒరే రంగయ్య, డాక్టర్ గారికి ఏం కావాలో చూడరా. డాక్టర్ గారు నాకు ఆకలేయట్లేదు. పొద్దున్న ఎంత, మధ్యాహ్నం ఎంత, సాయంత్రం ఎంత? 10 రోజులు సరిపడా ఒక రోజు తింటే ఎలా తగ్గుతావురా? కానీ ఏమలాగా తెల్లగావాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలరా? ప్లాస్టిక్ సంచులా? నాకొద్దు. ఒరే రంగయ్య, వాళ్ళు ఇసుకిచ్చి మాకురా. మరొకసారి డోర్ సౌండ్ మోగుతుంది. ఒరే రంగయ్య, డోర్ బెల్ మోగుతుందిరా. అమ్మగారండి తెంగరు వచ్చారు. తెంగరు ఎవర్రా? ఒరే సింగర్ కాదురా, సింగర్ రా. సారీ చెప్పరా. సారీ తెంగర్ గారు. గొప్ప పేరున్న సింగర్ రా. రండి సింగర్ గారు, వచ్చి కూర్చోండి. ఏంటి నా ప్రోగ్రాంలన్నీ మానుకుని వస్తే నాకు 4వ స్థానమా? నేను వెళ్ళిపోతున్నా. వద్దు వద్దు సింగర్ గారు, అమ్మో అసలే పేరున్న సింగర్, నాకు సింగర్ తెలుసని గొప్ప గొప్పగా చెప్పుకున్నాను. 4వ స్థానం ఇస్తే వెళ్ళిపోతుందేమో. సర్లే ఏసైని అడుగుదాం. ఏసయ్యా. తెంగర్ గారు నువ్వు వాటర్ తాగండి.
తెంగర గారు ఒక పాట నేర్పించరా? సింగర్ కాదురా, సింగర్ అని ఎన్నిసార్లు చెప్పాలి? సా సా అరే బాబా, నీకు చెప్పలేను, వెళ్ళిపోరా. ఒరే రంగయ్య, వచ్చిన గెస్ట్ని డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అసలే వచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు, నువ్వు విసిగిస్తే వెళ్ళిపోతారు. డోర్ సౌండ్ మళ్ళా మోగుతుంది. రే రంగయ్య, ఎమ్మెల్యే గారికి నవతేజ్ కి డోర్ సౌండ్ మళ్ళా మోగుతుంది. ఒరే రంగయ్య, డోర్ బెల్ తీరా. పాడేసేది మీరే, లేపేది మీరేనా? ఎమ్మెల్యే గారికి ఎవర్రా? ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారండి, నమస్కారం అండి. రండి, కూర్చోండి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అసెంబ్లీలో నా మీటింగ్లన్నీ మానుకొని వస్తే నాకు 5వ స్థానమా? నేను వెళ్ళిపోతా. వద్దు ఎమ్మెల్యే గారు. అమ్మో, అసలే పేరున్న ఎమ్మెల్యే 5వ స్థానం ఇస్తే వెళ్ళిపోతాడేమో. సర్లే, ఏసని అడుగుదాం. ఏసయ్యా, ఒరే రంగయ్య, ఎమ్మెల్యే గారికి ఇంకా అలా చూడరా. ఎమ్మెల్యే గారు మా ఊరికి ఏదైనా చేయొచ్చుగా. పరండి, సంగతి తెరా చూద్దాం. మరలా డోర్ సౌండ్ మోగుతుంది. ఒరే రంగయ్య, డోర్ బెల్ మోగుతుందిరా. అమ్మగారండి, మన ఇంటి మీద పడి తినే వచ్చిందండి. ఇంటి మీద పడే తినేవర్రా? ఒరే, నా చెల్లిని అంత మాట అంటావా? ఒరే, మర్యాదగా మాట్లాడు, లేకపోతే ఇంట్లో నుంచి పని తీసేస్తా. రా చెల్లి. రా చెల్లి, కూర్చో. ఏంటి, నాకు 5వ స్థానమా? నేను వెళ్ళిపోతున్నా. వద్దు చెల్లి. ఏం చెల్లి, అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారక్క. రండి, అందరం కేక్ కట్ చేద్దాం. ఏదో అట్లే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అమ్మగారు ఫోన్ వచ్చింది. అవునా? హలో, అమ్మగారు ఫోన్ వచ్చింది.
హలో, అవునా? అలా జరిగిందా? మాధురి మాధురి ఏమైంది? అమ్మగారు ఏమైంది అమ్మగారు? ఒరే, మీ అయ్యగారికి హార్ట్ అటాక్ వచ్చిందంట్రా. దానికి 5 లక్షలు కావాలంట్రా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. వచ్చిన అతిథులు ఉన్నారు, వాళ్ళని అడిగి చూడండి ఒకసారి. అడిగితే బాగోదేమోరా. ఒకసారి అడిగి చూడండి అమ్మగారు. సరేరా. చక్కిని గారు మా అమ్మగారు కేకేస్తున్నారు. నేను డాక్టర్ శక్ని గారు, నాకు కొంచెం 5 లక్షలు కావాలి, హెల్ప్ చేయడానికి ఇస్తారా? అమ్మో, నా దగ్గర అంత డబ్బులు లేదు, నేను నా షూటింగ్ టైం అయిపోయింది, వెళ్ళిపోతాను. అమ్మో, హీరోయిన్ కూడా నాకు సహాయం చేయలేదు. కేకేస్తున్నారు. డాక్టర్ గారు, నాకు కొంచెం 5 లక్షలు కావాలి, హెల్ప్ చేయడానికి ఇస్తారా? నా దగ్గర అంత డబ్బు లేదు. అలా సర్జరీ రెడీగా ఉందా? తెంగర్ గారు మా అమ్మగారికి వేస్తున్నారు. సింగర్ గారు, నాకు కొంచెం 5 లక్షలు కావాలి, హెల్ప్ చేయడానికి ఇస్తారా? అంత డబ్బులు నా దగ్గర లేవు, నేను ప్రోగ్రామ్ టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి. ఎమ్మెల్యే గారు మా అమ్మగారికి వేస్తున్నారు. ఎమ్మెల్యే గారు, నాకు కొంచెం 5 లక్షలు కావాలి, హెల్ప్ చేయడానికి ఇస్తారా? నాకు అసెంబ్లీలో మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. నా దగ్గర డబ్బు లేదు. కూర్చో. మా ఇంటి మీద పడి తినే మీ అమ్మగారికి వేస్తున్నారు. మా అమ్మగారు చెల్లి, నాకు కొంచెం 5 లక్షలు కావాలి, హెల్ప్ చేయడానికి ఇస్తావా? దగ్గర లేవక్క. ఎప్పుడు పిలువు, షాపింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను పిలువు అక్క. వస్తే దొంగ మొహం దాన, వెళ్ళిపోతుంది ఈ పిల్ల. బాధపడకండి అమ్మగారు బాధపడకండి అమ్మగారు. అమ్మగారు బాధపడకండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. మాధురి, మొదట మీ ఇంట్లోకి ఎవరు వచ్చారు? మా ఇంట్లో ఒక ఏసయ్యా. మరి ఏసైకి స్థానం ఉందా? లేదు, స్థానం లేక వెళ్ళిపోయారు. ఈ లోక అందాలను బట్టి, స్నేహాలు బట్టి ఏసయ్యకి స్థానం లేకుండా చేసావు. నీకు ఆపద వచ్చినప్పుడు వచ్చిన గొప్ప గొప్ప వారు నీకు సాయం చేశారా? లేదు, ఎవరు సాయం చేయలేదు. మరి స్థానం ఇవ్వాల్సిన వారికి ఇవ్వకుండా, ఇవ్వకూడని వారికి స్థానం ఇచ్చావు. అందుకే ఆపదలో నిన్నెవరు ఆదుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పటికైనా మించింది లేదు, ప్రార్థించు, దేవుణ్ణి సమస్తం తీర్తారు. ఏసైకి స్థానం లేకుండా వెళ్ళగొట్టాను కదా, ఇప్పుడు పిలిస్తే వస్తారంటావా? దేవుడికి గొప్ప ఆత్మైన నశించుకోవడం ఇష్టం లేదు. ఇప్పటికైనా ప్రార్థించు, సరే? నీ సమస్యలన్నీ తీరుతాయి, సరే? గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తోత్రములు. ఈ లోక అందచందాలను బట్టి, అయో స్నేహాలను బట్టి, అయో నీ సన్నిధిని మా ఇంట్లో లేకుండా చేశామయ్యా. స్థానం ఇవ్వాల్సిన నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాం దేవా. దయచేసి నన్ను క్షమించండి. నాకు ఆపద వచ్చినప్పుడు గొప్ప గొప్ప స్నేహాలు గాని, అందాలు గాని,
డబ్బు గాని ఎవరూ నన్ను ఆదుకోలేదు దేవా. ఇప్పటికైనా నా తప్పు నేను తెలుసుకున్నాను. అయ్యో నా సమస్యని తీర్చి నీ ఆత్మతో నన్ను నింపమని యేసునామమున వచ్చున్నాం తండ్రి. ఆమెన్. మాదిరి మాదిరి ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని నన్ను చేర్చుకోవడానికి దండిరాలు అయ్యావు. మీ అందరికీ వందనాలు. ఈ స్కిట్ వేసిన చిన్న బిడ్డలు చక్కగా తక్కువ సమయంలో మంచిగా నేర్చుకున్నారు. ఈ బిడ్డలు వేసిన